హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షన్లకి జీతాలు పెన్షన్లో భారీ మార్పులు అయితే రావటం జరిగిందండి. అదేవిధంగా పీఎఫ్ బకాయిలకు సంబంధించి కూడా ఒక సంచలన అప్డేట్ అయితే రావటం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చే మొత్తానికి సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు కొంతమందికి తగ్గాయి, కొంతమందికి తగ్గలేదండి. ఎందుకంటే కొంతమంది రాష్ట్రంలో జరిగినటువంటి వరదల కారణంగా నష్టపోయినటువంటి వారికైతే ఆర్థిక సాయం ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు అయితే విరాళంగా ఒకరోజు వేతనాన్ని, ఇటు ఉద్యోగులు అటు పెన్షన్లు ఇద్దరు కూడా ఒకరోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే అందిస్తామని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా అందించిన వారికైతే వేతనాలు తగ్గడం జరిగింది. కొంతమంది మేము ఇయ్యం అనుకున్న వాళ్ళు డీడీఓ గారికి డిక్లరేషన్ లెటర్ అయితే ఇవ్వటం ద్వారా వారికైతే తగ్గలేదు. మొత్తానికి ఈ విధంగా ఇచ్చిన వారికైతే తగ్గడం జరగలేదండి. ఎలాంటి పత్రము ఇవ్వని వారికైతే ఒకరోజు వేతనం అయితే తగ్గిందిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే పీఎఫ్ బకాయిలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. గత వైకాపా ప్రభుత్వ విధానాల కారణంగా పురపాలిక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే ఉంది. వీరిని ఇటు పురపాలిక శాఖ, అటు పాఠశాల విద్యాశాఖ పట్టించుకోవటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2114 పురపాలిక బడులు ఉండగా వాటిల్లో 13,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. 2022 జూన్ 24 అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ బడులనైతే పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ జీవో నెంబర్ 24ను కూడా విడుదల చేసింది. అయితే అప్పటి వరకు ఈ ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించినటువంటి పీఎఫ్ డబ్బును పురపాలక శాఖలోనే ఉంచేశారండి. ఇక పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన తర్వాత పీఎఫ్ డబ్బులు ఏ ఖాతాలో వేయాలనే దానిపై సమస్య అయితే తలెత్తింది. మొత్తానికి గతంలో మాదిరిగానే పీఎఫ్ మొత్తాలను పురపాలక ఖాతాలకే జమ చేయాల్సి ఉన్నా కూడా జీతాల బిల్లులు చేసే డీడీఓలు దాన్ని అయితే పట్టించుకోవటం లేదండి. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకి, మండల విద్యాధికారులు, స్కూల్ అసిస్టెంట్లకి, ప్రధాన ఉపాధ్యాయులకి కీలక జీతాలకు సంబంధించి ముఖ్యంగా బిల్లులు అయితే చేసాయి. పీఎఫ్ మొత్తాన్ని కూడా మినహాయిస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక మొత్తం జీతాలను అయితే చెల్లించేస్తున్నారండి. ఇక ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకి ఆర్ఎంఎస్ స్కీమ్ని అయితే తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అయితే యూనియన్ కోరిందండి. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు వీరందరూ కూడా ద్వారకా తిరుమలరావుకి అయితే వినతి పత్రం అయితే అందజేశారండి, ఎండి గారికి అయితే. మొత్తానికైతే ఖచ్చితంగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఆర్ఏఎంఎస్ను పునరుద్ధరించాలని, ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి కోరారు. గత ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకి 2020 నుంచి కూడా ఈ పథకాన్ని నిలిపివేయడంతో దాదాపు 3,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకైతే సరైన వైద్య సేవలు అందక తీవ్రంగా ఇబ్బందులైతే గురవుతున్నారండి. ఈ విధంగా వారి సమస్యను కూడా పరిష్కరించాలని ఎండి ద్వారకా తిరుమలరావుకి అయితే ఈ విధంగా వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.